అందరం కలిసి చదువుకుందాం. నీవు విమోచించిన ఈ ప్రజలను కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. అలాగే మొదటి వచనం, అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. దేవుడి వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు సంతోషముతో పాడినటువంటి పాట ఇది. వారి జీవితంలో మొట్టమొదటి పాట అని చెప్పవచ్చు. మొదటి పాట అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకనంటే వారు ఐగుప్తులో ఉన్నన్ని దినాలు ఏడుపులు, దుఃఖము, వేదన, బాధ ఇవే ఉన్నాయి. దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉంది? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, మీ ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. కాబట్టి బాధ కలిగితే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. సంతోషం కలిగితే ఏం చేయాలా? పాటలు పాడాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి సంతోషం కలిగింది. ఎందుకనంటే వారి శ్రమ పోయింది, వారి కష్టం పోయింది. ఐగుప్తులో నుంచి క్షేమంగా విడిపించబడ్డారు, సముద్రంలో దాటారు, ఆరిన నేల మీద దాటారు. అపవాది శత్రువు నశించిపోయాడు వారి జీవితాల్లో. అందుకని వారికి సంతోషం వచ్చింది. సంతోషం వస్తే వారు ఏం చేస్తూ ఉన్నారు? వారు ఆ పాట పాడారు. ఇప్పుడు మనం పాడుకున్న పాట అదే, యెహోవాను గానము చేసేదము, ఆయన అతిశయించి జయించాడు. ఆ పాటలో అంతా కూడా దేవుని యొక్క గొప్పతనం రాయబడుతూ ఉంది. ఫరో అతని రథాలు, అతని సేనలు అన్నీ కూడా ఆయన ఏం చేశాడంట? సముద్రంలో ముంచివేశాడు. అందుకని వారికి సంతోషం వచ్చి ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వారు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, వారు పాట పాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ దినం మనం కూడా సంతోషంతో పాడుతూ ఉన్నాం. ఒకప్పుడు ఐగుప్తీయులకు సంతోషం లేదు. అందుకనే నిర్గమాకాండం 1వ అధ్యాయంలో వారు ప్రాణాలు విసిగిపోయినాయి అంట. ఇశ్రాయేలీయుల చేత కఠినమైన సేవ చేయించుకున్నారు ఫరో సైన్యం. అందుకని వారికి దుఃఖము, వేదన ఉంది తప్ప పాట లేదు, సంతోషం లేదు. సంతోషం ఉంటేనే కదా పాటలు వచ్చేది. యాకోబు రాసిన పత్రికలు అదే కదా మనం చదువుకున్నాం. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడు ఏం చేయాలట? కీర్తనలు పాడు. ఇప్పుడు వారికి సంతోషం వచ్చింది, దుఃఖం పోయింది, వారు చక్కగా పాట పాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ప్రభు బిడ్డలంగా మన జీవితాల్లో కూడా ఒకప్పుడు ఈ సంతోషం లేదు, అందుకని ఈ పాట లేదు. అందుకని మనం గమనించినప్పుడు లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు వేరే దూరదేశం వెళ్ళిపోయాడు, తండ్రి నుంచి దూరం అయిపోయాడు, తండ్రి సన్నిధి నుంచి దూరం అయిపోయాడు, తండ్రి నుంచి ఎడబాటు కలిగి ఉన్నాడు. అయితే ఏమన్నాడు? 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 17వ వచనం, 17వ వచనం, బుద్ధి వచ్చినప్పుడు ఉన్నది ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను ఏమన్నాడు? ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను. ఆకలికి చచ్చిపోతూ ఉన్నాడు. ఆకలికి చచ్చిపోయేవాడికి పాట వస్తుందా? ఆకలికి చచ్చిపోయేవాడికి సంతోషం వస్తుందా? కాబట్టి తండ్రి నుంచి దూరం అయిపోయిన మనుషునికి ఏం లేదంటే సంతోషం లేదు. అందుకని ఆకలితోటి చచ్చిపోయే పరిస్థితి, దుఃఖము, వేదన, ఏడ దొరుకుద్దబ్బా తిండి అనే ఆతృతతో ఉంటాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చాడో 24వ వచనం, ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చాడో ఏమన్నాడు? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయినది దొరికినని చెప్పి అంతటా వారు సంతోషపడసాగిరి. కాబట్టి బయటికి రాగానే ఎంత సంతోషమో కదా. తండ్రి దగ్గరికి రాగానే ఏమొచ్చిందంటే వాళ్ళకి గొప్ప సంతోషము వచ్చినట్లుగా చూస్తాం. ఒకప్పుడు మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధికి దూరం అయిపోయాం, దేవుడు మనతో లేడు, దేవుళ్ళలో మనం లేము. ఆ కారణం చేత మనకేం లేదు? సంతోషం లేదు. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడో గొప్ప సంతోషం కలిగినట్లుగా
ఈ నేటి దినాన మనం కూడా ఎంతో సంతోషపడుతూ ఉన్నాం. ఎవరైనా కింద కూర్చోగలిగిన వారు, సిస్టర్స్లో ఎవరైనా కింద కూర్చోగలిగిన వారు కింద కూర్చోండి. కొంతమంది బాగలేని వాళ్ళు కూడా ఉంటారు, పైన కూర్చోగలిగిన వాళ్ళు కూడా ఉంటారు. వారి కొరకు కొంచెం స్థలం ఇవ్వండి. కింద కూర్చోగలిగిన వారు మీకు కూర్చోగలిగితే సరే. ఇప్పుడు రెండవదిగా మనం గమనిస్తే ఈ తప్పిపోయిన కుమారుడి జీవితంలో సంతోషం వచ్చినట్లుగా చూస్తాం. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఒక అధికారి బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఒక అధికారి దేవుని వాక్యం చదువుతూ వెళుతూ ఉన్నప్పుడు చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 39. వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయిను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళిపోయాను. అంతకుముందు తను అన్నీ ఉన్నాయి, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, చదువు ఉంది, విద్య ఉంది, జ్ఞానం ఉంది. అయితే ప్రభువు లేడు. అయితే ఎప్పుడైతే తాను ప్రభువుని అంగీకరించాడో, బాప్తిసం పొందాడో, మరి ఇప్పుడేమొచ్చింది? సంతోషించుచు తాను వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. మొదటి పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. చెప్పనాసక్యమును చూడకపోయినను ప్రేమించుచున్నారు, కనులారు ఆత్మరక్షణ పొందుచు చెప్పనాసక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆనందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఆనందం దేవుడు మనకి, సంతోషము, ఈ రక్షణ ఆనందము దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, చదవండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. 40వ అధ్యాయము 3వ వచనం చదవండి. 40వ అధ్యాయం 3వ వచనంలో, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, దానిని చూసి భక్తులు కలిగి ఇప్పుడు క్రొత్త గీతమును దేవుడు నా నోట ఉంచెను. ఎందుకనంటే సంతోషం వచ్చింది. ఇంతకు ముందు లేదు ఈ సంతోషం, కానీ ఇప్పుడు ప్రభువులో చెప్పనాసక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారమై ఏం చేస్తున్నాం? మనము ఆనందిస్తూ. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆనందించేవారు మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడు ఏం చేయాలట? కీర్తనలు పాడవాలి. ఇశ్రాయేలులు చేసిన పని అదే. ఇశ్రాయేలులకు సంతోషం వచ్చింది, వారు యెహోవాను గానము చేసేదము, యెహోవాను ఘనపరిచేదము అని వారు పాట పాడినట్లుగా మనం ఈ భాగంలో చూస్తాం. ఈనాడు మనం కూడా ఆయన సన్నిధిలో అలాగూ సంతోషించేవారుగా దేవుడు మనల్ని నేటి దినాన చేస్తూ వచ్చాడు. అందుకని మన దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఆరాధన అనంటే, ప్రభా పోయిన వారు నేను ఆ ప్రమాదం తప్పించావు, ఇది ప్రమాదం తప్పించావు, అటు చేసావు, ఇటు చేసావు, అది మంచిదే, అది కృతజ్ఞత స్తుతి. అయితే ఆరాధన అంటే ఏంటంటే ఇశ్రాయేలులు చేశారు చూడండి, ఇది ఆరాధన. ఏమిటి అంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును ఈ పాట రూపంలో కట్టి ఆయన గొప్ప చేశారు చూడండి, అది ఆరాధన. మన వ్యక్తిగతంగా లాభం పొందింది ప్రభువును స్తుతించడం కూడా ఒకటే, కానీ అయితే ఈ ఆరాధన అనగానే ప్రభువును కనపరచడం, ఆయనను హెచ్చించడం, ఆయనను మహింపరచడం. ఇశ్రాయేలీయులు వారు సంతోషముతో ఈ పాటను పాడి ప్రభువును ఆరాధించినట్లుగా ఈ భాగంలో చూస్తాం. ఎవరు పాట పాడతారు అనేది మొదటి తలంపులో చూసాం. ఎవరు పాడతారట పాట? ఎవరైతే తిరిగి జన్మించారో, ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చారో, ప్రభువును చేర్చుకున్నారో వారికి సంతోషం వస్తుంది, వారు ఆనందించేవారుగా ఉంటారు, అటువారు పాట పాడేవారుగా ఉంటారు. సరే, ఇప్పుడు రెండవ భాగంలోనికి మనం వెళ్తే నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను కృపచేత తోడుకొని పోతివి. చాలు. నీవు విమోచించిన ఈ ప్రజలను అనే మాట. నీవు విమోచించిన ఈ ప్రజలు. దేవుడు ఇశ్రాయేలుని ఏం చేశాడంటే విమోచించాడు, విడిపించాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15వ వచనం.
యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. యుద్ధం వచ్చింది. ఇశ్రాయేలులు ఐగుప్తులో నుంచి బయటకు వస్తూ ఉంటే వెనక శత్రువులు సైన్యము తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ఏం చేయాలా? అందుకని దేవుడు, నీవు విమోచించిన ఈ ప్రజలు, దేవుడే వారికి విమోచన కలుగు చేస్తూ వచ్చాడు. దేవుడే వారి పక్షాన నిలబడ్డాడు. అందుకనే దినవృత్తాంతంలో మనం చూస్తాము, ఈ యుద్ధము భయపడొద్దు, జడియొద్దు. ఈ యుద్ధము మీరు కాదు, ఎవరు జరిగిస్తాడంట? దేవుడే జరిగించును. ఈ యుద్ధము జరిగించేది దేవుడే. అందుకనే మన దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఈ యుద్ధము జరిగించేది ఆయనే. అందుకని మీరు జడియొద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనం. 47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరట చేసేది? దేవుడే. ఇశ్రాయేలుల పక్షాన నిలబడి ఆయన యుద్ధం చేశాడు. ఇశ్రాయేలీల పక్షాన నిలబడి ఎర్ర సముద్రంలో వారిని దాటించి ఫరో తన సైన్యముతో యుద్ధం చేశాడు దేవుడు. ఈ యుద్ధం మీరు కాదు, ఎవరట? దేవుడే జరిగించాడు. ఈ యుద్ధము యెహోవాదే, మంది కూడా కాదు. మంది కాదు ఈ యుద్ధము, ఎవరిదట? దేవుడు. అందుకనే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మోషే అన్నాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం ఏమన్నాడు? అందుకు మోషే, భయపడుకుడి, మీకు కలుగే రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడండి. చాలు, మీరు ఊరకుండండి, అంతే. ఊరక నిలబడి చూడండి. ఆయన కత్తి చేతను ఈటి చేతను చేసేవాడు కాదు యుద్ధము. యుద్ధము యెహోవాది. మీరేం చేయాలట? ఊరక నిలుచుండి చూడండి. ఊరక నిలుచుండి చూడండి. 78వ కీర్తన. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 53వ వచనం. కీర్తనల గ్రంథం 78:53 చదవండి. వారు భయపడకుండా సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. వారి శత్రువులను సముద్రములో ఏం చేశాడట? ముంచివేశాడు. ఎందుకనంటే యుద్ధం ఎవరిది? యెహోవాది. మీరు జడియొద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు. యుద్ధం ఎవరిది? యెహోవాది. అయితే ఏం చేయాలంటే మనము ఊరక నిలుచుండి చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఊరక నిలుచుండి చూశారు. దేవుడే వారి పక్షాన నిలబడి యుద్ధము జరిగిస్తూ వచ్చాడు. అందుకని ఆ మాట అంది, అక్కడ రాయబడింది, నీవు విమోచించిన ఈ ప్రజలు, నీవే యుద్ధం జరిగించావు ఈ ప్రజల పట్ల. 122వ కీర్తన 22వ కీర్తన 2వ వచనం. 22 122 2వ వచనం చదవండి. 126 2. మనము కలగన్న వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుగు ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు. కాబట్టి కలగన్న వారి వలె, ఇశ్రాయేలులు కలగన్న వారి వలె ఉన్నారు. నోటి నిండా నవ్వు వచ్చేస్తూ ఉంది. ఏమిటి ఇదంటే యుద్ధము యెహోవాది, ఆయనే జరిగించాడు, గొప్ప కార్యములు చేయవాడు. అందుకని ఆయన ప్రభావాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారట? ఆయనను ఆరాధిస్తూ, సంతోషిస్తూ, కీర్తనలు పాడుతూ, ప్రభువును కొనియాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో దేవుడు ఆయన జరిగించే గొప్ప కార్యాలను బట్టి, దేవుడు జరిగిస్తున్నటువంటి ఆశ్చర్యమైనటువంటి క్రియలను బట్టి మనమును సంతోషిస్తూ ప్రభువుని ఆనందిస్తూ ఆయనను ఆరాధించవలసిన వారంగా మనమున్నాం. కాబట్టి రెండవ తలంపులో ఇది. ఒకటి, ఎవరికైనా సంతోషం కలిగితే వారు ఏం చేయాలట? కీర్తనలు పాడాలి. దేవుడు రక్షణ ఆనందం ఇచ్చాడు, అట్టి సంతోషాన్ని బట్టి ప్రభువును ఆరాధించాలి. రెండవది, మన జీవితాల్లో దేవుడే కార్యమును చేసేవాడు, ఆయనే విమోచించువాడు. మనల్ని విమోచించి విడిపించి శత్రువుని లయపరిచి మన పక్షాన నిలబడి ఆయన యుద్ధము జరిగించువాడు. అందుకని మన దేవుణ్ణి రెండవదిగా
మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. సరే, మూడో విషయానికి వెళ్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనం. 13. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత, కాబట్టి నీవు విమోచించిన ఈ ప్రజలను అని. కాబట్టి ఈ ప్రజలు, ఏ ప్రజలు వీళ్ళనంటే నీవు విమోచించిన ప్రజలు. ఏం చేయబడ్డారు ఈ ప్రజలు? 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని. కాబట్టి యెహోవా వారి పక్షమున మనతో ఏం చేస్తున్నాడు? ఈ ప్రజలు అనేది ఏం చూపిస్తుందంటే ఆ ప్రజల పక్షాన ఎవరున్నాడట? ఆ దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలులకు, ఐగుప్తులకు అర్థమైపోయింది, ఈ దేవుడు ఇశ్రాయేలుల పక్షాన నిలబడి మనతో ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి పారిపోదానండి. మన పక్షాన నిలబడేటువంటి దేవుడు, మన పక్షాన నిలబడి మనకి విజయమునిచ్చు దేవుడు. అందుకనే మనం ఆరాధించవలసిన వారంగా. ప్రభువును ఆరాధించడానికి మూడవ కారణం ఏమిటి అని అంటే ఆయన మన పక్షాన నిలబడేవాడు. ఇశ్రాయేలుల పక్షాన నిలబడ్డాడు. ఐగుప్తులకు అర్థమైపోయింది, ఓ వీళ్ళ దేవుడు సామాన్యుడు కాదు, వారి పక్షాన నిలబడి మనతో యుద్ధం చేస్తూ ఉన్నాడు, పారిపోదానండి అని వారు వెళ్ళిపోతూ వచ్చి వారు వెళ్ళిపోలేకపోయే తర్వాత నశించిపోయారులేండి. కాబట్టి మరి మూడవదిగా ఇశ్రాయేలుల పక్షాన నిలబడినటువంటి దేవుడు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 4:20. వినబడను, మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. మన దేవుడు మన పక్షముగా ఏం చేస్తాడు? యుద్ధము చేసే దేవుడు. అందుకనే రోమా 8:31 అంటాడు, ఏమంటాడు? దేవుడు మన పక్షమునుండగా, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఆయన మన పక్షానుంటే మనకు విరోధి ఎవడు? కాబట్టి మనం ఆశ్రయించిన దేవుడు, మనం పూజించే దేవుడు, మనము కలిగి ఉన్నటువంటి ఈ దేవుడు ఆయన ఎవరు అని అంటే మన పక్షాన నిలబడేటువంటి దేవుడు, మన పక్షాన యుద్ధము చేసేటువంటి దేవుడు. కాబట్టి మన దేవుని ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన మహిమను బట్టి, ఆయన ప్రభావాన్ని బట్టి మనం ఆరాధించవలసిన వారంగా ఈ మూడవ తలంపులో మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గమనించండి. ఏమిటి ఈ సత్యము అని అంటే, చూడండి, ఒక మాట చదువుతాం. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం. 118వ అధ్యాయము 6వ వచనం చదవండి. నేను భయపడను, నాకేమి చేయగలరు? కాబట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను, వారు నాకేమీ చేయరు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏమిటి అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు సముద్రములో నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు వెళ్ళిన ఒకటే దారి, ఇంకో రెండో దారి లేదు, ఒకటే దారి. ఆ దారిలోనే ఇశ్రాయేలీయులు వెళ్ళాలా, ఆ దారిలోనే ఐగుప్తీయులు రావాలి. అయితే ఇశ్రాయేలీయులు ఏమో అవతలికి వెళ్ళిపోయారు క్షేమంగా, ఎవరికి నష్టం కలగల. ఆ దారిలో వచ్చిన మరికొందరికి ఏమైపోయిందంటే ఐగుప్తులందరూ ఏమైపోయారు? ముంచివేసింది సముద్రం, ఎర్ర సముద్రం మింగివేసింది. ఆ ఒకటే దారి ఒకరికేమో జీవాన్ని ఇచ్చింది, ఇంకొకరికేమో మరణాన్ని తెచ్చింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము చదవండి. ఆ మాట 3వ అధ్యాయము 12వ వచనం. 3:12. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో. ఇప్పుడు కళ్ళం ఉంది, ఈ కళ్ళంలో 2 రకాల పదార్థాలు కనబడుతున్నాయి. ఏమిటి? ఒకటి ఏమో మరి శుభ్రం చేయబడిన గోధుమలు, రెండోదేమో పొట్టు. అయితే ఈ 2 ఎక్కడి నుండి వచ్చినాయి?
ఒక కళ్ళంలో నుండే వచ్చినాయి. ఆ ఒక కళ్ళంలోనే గోధుమలు వచ్చినాయి. ఆ ఒక కళ్ళంలోనే ఏమొచ్చింది? పొట్టు కూడా వచ్చింది. గోధుమలేమో దాచిపెట్టబడ్డాయి, పొట్టేమో కాల్చివేయబడినట్లుగా చూస్తాం. ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం కూడా చదవండి. 13వ అధ్యాయం 47. పరలోక రాజ్యము వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచివాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట. వల ఒక్కటే. ఆ వలలో పడిన మంచి చేపలు, చెడ్డ చేపలు. కొన్నేమో భద్రం చేయబడ్డాయి, మరికొన్నేమో బయట పారవేయబడ్డాయి. ఇశ్రాయేలుల జీవితంలో కూడా జరిగింది అదే. ఒకటే దారి, ఆ దారిలోనే వారికి క్షేమం వచ్చింది. ఆ దారే మిగిలిన వారికి ఏమొచ్చింది? నష్టాన్ని తెచ్చింది. వల ఒక్కటే, అందులో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయి. పొలం ఒక్కటే, ఆ పొలంలో మంచి ఉన్నాయి గోధుమలు, పొట్టుకి ఆహుతైపోయే పొట్టు కూడా, అగ్నికి పోయే పొట్టు కూడా. ఆ మాటను మనం అర్థం చేసుకోవడం కొరకు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మన దేవునికి. సిలువను గూర్చిన వార్త రక్షించబడే మనకేంటంటే ఇది శక్తి, మిగిలిన వారికి వెర్రితనం. ఆ మార్గము మనకేమై ఉంది? శక్తి అయి ఉంది, మిగిలిన వారికి అది ఆటంకంగా ఉంది. కాబట్టి ఈ మేలైన మార్గంలో దేవుడు మన మనోనేత్రాలు తెరిచి ఆ మేలైన మార్గంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చి, మిగిలిన వారికి ఇది వెర్రితనమే, మిగిలిన వారికి ఇది ఏంట్రా అనిపిస్తుంది, మిగిలిన వారికి ఇదంతా నష్టం, ఇదంత అవమానము, లేకపోతే ఇది క్రమం, ఇది మంచిది కాదు అని మిగిలిన వారికి అనిపిస్తుంది. కానీ నశించే వారికి వెర్రితనము, రక్షింపబడిన మనకేమో ఇది దేవుని శక్తి. కాబట్టి ఇశ్రాయేలులకేమో ఆ మార్గము జీవాన్ని ఇచ్చింది, ఐగుప్తులకేమో ఏం తీసుకొచ్చింది? మరణాన్ని తీసుకుని వచ్చింది. కాబట్టి ఆ జీవం కలిగిన మార్గంలోనికి దేవుడు మనల్ని విమోచించి నడిపిస్తున్నందుకు మన ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ప్రభువా, ఇలాంటి శ్రేష్టమైన ఆ జీవంలోనికి నన్ను తీసుకొచ్చాం. మిగిలిన వాళ్ళకి అంత ఈ మార్గంలోనే ఉన్నారులే కానీ, అనేకులు ఉన్నారులే కానీ వారు నరకానికి పోయే వాళ్ళు ఉన్నారుగా, నన్ను మాత్రం తప్పించావు, నాకు మాత్రం సంతోషం ఇచ్చావు. నా పక్షాన నిలబడి నా పక్షాన నిలబడి యుద్ధం చేసే దేవుడు, విజయాన్ని ఇచ్చే దేవుడు, ఇశ్రాయేలుకి ఇచ్చినట్లుగా నాకు నువ్వు విజయమునిచ్చే దేవుడుగా, అంత గొప్ప దేవుడుగా నా పక్షాన ఉన్నందుకై మీకు వందనాలు అని చెప్పి ప్రభువును మనం స్తుతించవలసిన వారంగా మనము. సరే, ఇప్పుడు మరొక మాట. నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనం. 15-13. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించితివి. నీ కృపచేత వారిని ఏం చేశాడంట దేవుడు? తోడుకొని పోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు పాట పాడడానికి గల కారణం అదే. ఇశ్రాయేలు జీవితంలో మొట్టమొదటి పాట ఇది. అంతకుముందంతా ప్రాణం ఇసుకుపోయింది, కఠిన సేవ చేస్తున్నారు, ఏడుపు, దుఃఖము, సంతోషం లేదు, నెమ్మది లేదు, పాటలు లేవు, ఆనందం లేదు, రక్షణ లేదు. ఎప్పుడైతే విమోచించబడ్డారో వారికి గొప్ప సంతోషం వచ్చి పాటలు పాడుతూ ఈ పాట మొట్టమొదటి పాటగా వారు పాడారు. ఎందుకు ఈ పాట అనంటే వారికి వచ్చినటువంటి సంతోషాన్ని బట్టి, దేవుడు వారి పక్షాన నిలబడి యుద్ధం చేసిన కారణాన్ని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన విజయాన్ని బట్టి, ఒకరికేమో మరణాన్ని ఒకరికేమో జీవాన్ని తెచ్చిన ఆ మార్గంలో నడిపినందుకు ప్రభువుని వారు ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ అంటాడు, నీ కృపచేత నీవు ఏం చేసేవారిని తోడుకొని పోతివి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము రండి. 10వ అధ్యాయం 42వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలుల పక్షంగా యుద్ధం చేయుచున్నాడు గనుక చదువు. ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. యెహోవా వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు కనుక దేవుడు యెహోషువ ఏం చేశాడంట? ఒక్క దెబ్బతోనే వారిని పట్టుకొనెను. ఒకటే దెబ్బతో పట్టేసుకున్నాడు.
ఇంకొక మాట కూడా చదవండి, జకరియా గ్రంథం 4వ అధ్యాయం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయము జకరియా గ్రంథం 7వ వచనం. 4:7. 4వ అధ్యాయం 7వ వచనం, లేక 6-7 కలిసిపోయి ఉన్నాయి, చదవండి. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షము యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే దీన్ని జరుగుతున్నని సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవెంత మాత్రపు దానవు, నీవు చదువును భూమి అవుదువు. కాబట్టి నువ్వు చదును భూమి అవుతావు. ఒక్క దెబ్బతోనే యెహోషువ ఆ రాజులందరినీ పట్టేసుకున్నట్లుగా. ఎందుకనంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారికి తోడుకొని పోతూ ఉన్నాడు, వారి పక్షాన నిలబడి ఉన్నాడు. అందుకనే జెరుబ్బాబెలు నువ్వెంత మాత్రపు దానవు, ఓ నా ప్రజలను అడ్డగించడానికి నువ్వెంత మాత్రపు దానవు, నువ్వేమైపోతావు, చదును భూమి అయిపోతావు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు, రోమాలో ఇందాక చదువుకున్నాం 8లో, యెహోవా మన పక్షమునుండగా మనకు విరోధి అవడు. ఇలాంటి గొప్ప దేవుని కలిగున్నందుకై మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగిన ఆ కారణం చేత, మనము ధన్యులంగా చేయబడిన కారణం చేత ద్వితీయోపదేశకాండం 33లో అన్నాడు కదా, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్ప, నిన్ను పోలిన వాడేవాడు. ఎందుకంటే నీ పక్షాన నిలబడిన దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఆ దేవుడు ఆ మార్గంలో నిన్ను జీవంలోకి తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు, నీతో పాటు ఉన్నాడు, నీతో పాటు నడిచేవాడు. కాబట్టి నిన్ను అడ్డగిస్తే ఏమవుద్దట, చదును భూమి. యెహోషువ ఒక్క దెబ్బతోనే సమస్త రాజులను ఏం చేశాడు, పట్టుకొనెను. ఇలాంటి దేవుని కలిగి ఉన్నందుకు కృతజ్ఞతతో, ఇంత గొప్ప దేవునికి కుమారులమైన కారణం చేత ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. రోమా 16, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. కాబట్టి సాతానును మన కాళ్ళ క్రింద ఆయన ఏం చేస్తున్నాడట, చితుక త్రొక్కించేవాడు. ఇంత గొప్ప దేవుని కలుగుండగా దేవుడు అన్నాడు దినవృత్తాంతంలో, యుద్ధం మీరు గారు, దేవుడే జడవద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు. కాబట్టి అపవాదిని మన కాళ్ళ క్రింద ఆయన ఏం చేశాడు, శీఘ్రముగా తొక్కించి వేశాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. 9వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 12వ వచనం. 9-12. ఇది యుగాగా పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గను వెలిగించుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. నీ కృపచేత వారిని తోడుకొని పోతివి. నీవు విమోచించిన ఈ ప్రజల పక్షాన నువ్వు నిలబడ్డావు. నీవు విమోచించిన ఈ ప్రజలు ఏం చేస్తున్నారు, సంతోషంతో పాటలు పాడుతూ. ఈ ఒక్క మాట కూడా చదువుకుందాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. 15:50. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసుక్రీస్తు మూలముగా, ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా మనకేం అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఆయన జయము అనుగ్రహించుచున్న దేవుడు. కాబట్టి ఈ 4 విషయాలు నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలులు పాట పాడారు. ఎందుకు వారు ఆ పాట పాడారు అని అంటే, వారి జీవితంలో ఎన్నో అనుభవాలు, దేవుని ద్వారా పొందిన మేలులు, వారికి సంతోషం వచ్చింది, అందుకనే వారు పాట పాడారు. ఎందుకు సంతోషం వచ్చింది అని అంటే, ఒకప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది సంతోషం. అదే ఆనందం, అదే రక్షణ, చెప్పనాశక్యమైన సంతోషం. రెండవదిగా వారి పక్షాన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, వారిని విమోచించి వారి పక్షాన నిలబడి వారితో యుద్ధం చేశాడు. ఫరో అతని సైన్యమును ముంచివేశాడు. అంతేకాదు వారికేమో దారి ఆటంకమైంది, వీరికేమో రక్షణ కలిగినటువంటి మార్గం. నాడు నశించు వారికి, సిలువను కూర్చిన వారికి చాలామందికి వెర్రితనం, కానీ మనకేమో దేవుని శక్తి. ఆ కళ్ళము ఉంది, ఆ కళ్ళములో ఆయన చాట ఉంది. కాబట్టి ఆ చాట ఉగ్రతను, తీర్పును చూపిస్తూ ఉంటే
అందులో నుంచి మనం తప్పించబడ్డాం, మిగిలిన వారు ఇంకా ఆ అనుభవంలోనే ఉన్నారు. కాబట్టి మనం ధన్యులం. మనం ఎంతో, మన భాగ్యం ఎంతో గొప్పది. మనం పోలిన వారు ఎవరు లేరు లోకంలో. అంతేకాకుండా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? తోడుకొని పోతూ ఉన్నాడు, ఇప్పటి వరకు కూడా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కారణం చేత మనకిచ్చిన వాగ్దానం ఏమిటి అనంటే, ఓ జెరుబ్బాబెలు, నువ్వు ఎంత మాత్రపు దానం, నా ప్రజలను అడ్డగిస్తే ఏమైపోతా? నువ్వు చదును భూమి అవుతా. యెహోషువ ఒకే దెబ్బతో సమస్త రాజులను పట్టుకోగలిగాడు. దేవుని శక్తి, దేవుని కాపుదల, దేవుడు మన పక్షాన నిలబడి ఇలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు ప్రభువా, ఇలాంటి దేవుని మిమ్మల్ని కలిగి ఉండడం గొప్ప విషయము, మిమ్మల్ని ఆరాధించడం మరి ఎక్కువ గొప్ప విషయం. మిమ్మల్ని ఆరాధించడం కొరకు నా జీవితంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చా, వ్యక్తిగతంగాను, నా సంఘం పక్షాన, నా పక్షాన, నా కుటుంబం పక్షాన, మందిరం పక్షాన. కాబట్టి మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకై మీకు వందన స్తోత్రములు అని చెప్పి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో కొన్ని నిమిషాలు ప్రభువును ఆరాధించే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడునుగా. కొన్ని నిమిషాలు ఒకరి తర్వాత ఒకరం క్లుప్తంగా, త్వరగా ఒకరి తర్వాత ఒకరం ప్రభువుని ఆరాధించే వారంగా మనం ఉంటాం.